మనం చూస్తా ఉన్నాం. హేరోదు పుట్టినరోజు చేసుకున్నాడు. ఏం చేస్తున్నాడు? హేరోదు కూడా ఏం చేస్తున్నాడు? పుట్టినరోజు. ఆ పుట్టినరోజు వేరు. ఆ పుట్టినరోజులో ఎవరున్నారు తెలుసా? మరి కేవలము గనులు, గొప్పవారు, భూ సంబంధమైన గనులు ఉన్నారు. ఆ పుట్టినరోజులో, హేరోదు పుట్టినరోజులో భూ సంబంధమైన సంతోషం ఉంది. హేరోదు పుట్టినరోజులో మరి అక్కడ మరి పాపం ఉంది. హేరోదు పుట్టినరోజు ఏముంది? పాపం ఉంది. హేరోదు కుమార్తె వచ్చి నాట్యం ఆడుతూ ఉంది. ఒక స్త్రీ నాట్యం చూస్తూ వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. ఎంత పాపం! కాబట్టి యేసు పుట్టినరోజు నాడు అక్కడ యేసు పుట్టినరోజు నాడు పరలోకం దిగి భూమి మీదకి వచ్చింది. భూమి మీద వారు ప్రభుని ఆరాధిస్తూ వచ్చుంటున్నారు. కాబట్టి మరి పుట్టినరోజు అంటే మరి చాలా మంది ఏం చేస్తారంటే జరుపుకోవడానికి మొహమాట పడతారు. మరి జరుపుకోవడానికి ఏం చేస్తారంటే ఎందుకు అన్నట్టుకుంటారు. కాబట్టి పుట్టినరోజు చేసుకోవడంలో తప్పు లేదు. అంటే మనకు కలిగిన దాంట్లో చేసుకోవాలి. ఏంటి పుట్టినరోజు ఎట్లా చేసుకోవాలా? అప్పులు చేసి చేసుకోకూడదు. ఏంటి మనకు కలిగిన దాంట్లో ఏం చేయాలి? పుట్టినరోజు చేసుకోవడంలో తప్పు లేదు. కాబట్టి మనం చూస్తాం ఈరోజు మరి పుట్టినరోజు చాలా సంతోషం. మరి ఒక పుట్టుక మరి మంచి విషయము. కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో మరి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మరి కొన్ని మాటలు పలికాడు. ఆ మాటలు ఏంటో మనం చూస్తాం. చూడండి, ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు. ప్రసంగి 2:18-19. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియను. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారి అయి ఉండును. ఇదియును వ్యర్థమే. ఇక్కడ ఒక జ్ఞానవంతుడైనటువంటి రాజు మనం చూస్తా ఉంటాం. భూలోకంలో ఉన్న మానవులందరికీ జ్ఞాని. ఈయన అంటున్నాడు, ఈయనకి ఇంత జ్ఞాని కానీ ఈయన భవిష్యత్తు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందో తెలియదు. ఈయన అంటున్నాడు, ఏం చెప్తాడంటే ఇదిగో నా తర్వాత పుట్టబోయేవాడు జ్ఞానం గలవాడో లేదో బుద్ధిహీనుడో లేదో నాకు తెలియదు. అయితే నేను పడిన ప్రయాసంతా వాడు ఊరికే అనుభవిస్తాడు. కాబట్టి ఇది కూడా ఏంటంటే వ్యర్థమే. ఇది కూడా ఏంటి? తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు పంపిస్తారు. ఇచ్చేటప్పుడు మొక్కల్లో సంతోషం ఉంటుంది కానీ గుండెలో భయం కూడా ఉంటుంది. మొక్కలు ఏముంటుంది? సంతోషం ఉంటుంది. గుండెలు ఏముంటుంది? దీన్ని భద్రం చేసుకుంటాడు లేదు, పోగొట్టుకుంటాడు. నేను చాలా కష్టపడి సంపాదించాను. మరి వీడు మరి చేయగలడు లేదు, వీళ్ళు పోగొట్టుకుంటాడేమో, వీడికి ఏం తెలియలేదు అని చెప్పి ముఖంలో సంతోషం ఉంది, గుండెలో మాత్రం భయం ఉంటుంది. కాబట్టి మనం చూస్తున్నాం అదే భయం సొలొమోను హృదయంలో కూడా ఉంది. ఏంటి అదే భయం ఎవరి హృదయంలోనే? సొలొమోను అంటున్నాడు, ఒక జ్ఞాని అయిన, ప్రపంచ జ్ఞాని అయిన. ఎవరు సొలొమోను? ఎవరు? ప్రపంచ జ్ఞాని. ఈయన అంటున్నాడు, ఏమంటాడంటే నా తర్వాత వచ్చినవాడు మరి జ్ఞానం గలవాడయుడును బుద్ధిహీనుడయుడును అది ఎవరికి తెలియను. ఎవరికి తెలియదు. కాబట్టి మరి మనం చూస్తున్నాము, ఇది మనం చూస్తున్నాము. అది మాత్రమే కాదు, లూకాసు వార్తలో ఇంకొక అనుభవాలు మనం చూస్తాము. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 64, 65, 66 వచనాలు. వెంటనే నోరు తెరవబడెను. నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వారికి అందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమలంతటను ప్రచురమాయెను. ప్రభువు హస్తము అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొనిరి.
కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. మరి దూతతో చెప్పినాడు ఏంటంటే, అమ్మా నీకు ఇంకో మరి నీకు దూత వచ్చి చెప్పినాడు. మరి ఎవరికి? జకర్యాకి చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఇదిగో నీకు కుమారుడు పుట్టబోతా ఉన్నాడు. ఎవరు పుట్టబోతా ఉన్నారు? కుమారుడు పుట్టబోతా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన యోహాను పేరు పెట్టు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మరి జకర్యా నమ్మలేదు. నమ్మనందుకు మూగవాడుగా చేయబడ్డాడు. మాటలు మరి తీసి ఉంటాయి. అయితే మనం చూస్తున్నాము ఇప్పుడు మరి మాటలు రాయలేదు. జకర్యా ఎలిజబెత్కి యోహాను పుట్టిన తర్వాత ఏం పేరు పెట్టాలని చెప్పి అడుగుతా ఉంటే జకర్యా గడంట సైకిల్ చేసి పలుకుదేమన్నాడంట. పేరు రాస్తూ యోహాను అని చెప్పి చదివాడు. వెంటనే ఆశ్చర్యం వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారంట, ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ బిడ్డ ఎలాంటి వాడును అని అంటే అని వాటిని మనసులో ఈ బిడ్డ ఎలాంటి వాడునో ఎవరికి తెలియదు. నేను పుట్టినా, నువ్వు పుట్టినావు, నేను పుట్టినా ఎవరికి తెలియదు. మనం ఎవరికి తెలియదు. మనకు పిల్లలు పుట్టారు. పుట్టినప్పుడు చాలా సంతోషమే, కానీ మనసులో భయం కూడా ఉంటుంది. ఇది ఎట్లాంటి రోజులో పెద్ద అయిన తర్వాత ఈ పిల్ల ఎట్లాంటిది అవుతుందో, ఈ అమ్మాయి ఎట్లాంటి అమ్మాయి అవుతుందో, ఈ ఎట్లాంటి వాడు అవుతాడు. మనం ఎన్నో అనుకుంటాం. వీడు డాక్టర్ అవ్వాలా, వీడు ఇంజనీర్ అవ్వాలా, వీడు అదవ్వాలా, ఇంకో ఇది అవ్వాలా అనుకుంటాం. కానీ మనం చూస్తాం చాలా మంది సాంస్కృతిక లోకంలో మనం బిడ్డల్ని కనగలమంట, కానీ మనం బిడ్డల్ని తలరాకల్ని ఏం చేయలేమంట, కనలేమంట. బిడ్డల్ని కనగలం కానీ తలరాకల్ని కనలేము. కాబట్టి మనం చూస్తాం. అయితే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆరాధన జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఏంటి? ఆరాధన జరిగింది. ఒక జ్ఞానికి కొడుకు పుట్టినప్పుడేమో ప్రశ్నలు వచ్చినాయి. ఆయనకి ఎట్లాంటి ఉంటాడు, నాలాగే తెలివైనోడో లేకపోతే తెలివిలేనోడో అని సులభం అంటున్నాడు. మరి జకర్యాకు కుమారుడు పుట్టినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు ఎలాంటి వాడు అవుతాడో అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు మాత్రం భూమి మీద ఆరాధన జరిగింది. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకలో ఒక కారణం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకలో ఏముంది? ఒక ఏంటా కారణం అంటే ఈయన లోకాన్ని రక్షించేటువంటి వాడు. ఈయన ఎటువంటి వాడు? లోకాన్ని రక్షించేటువంటి వాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకలో కారణం ఉంది. లోకాన్ని రక్షించడం మాత్రమే కాదు, కానీ లోకానికి సమాధానం ఇచ్చేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటి? లోకానికి ఏమిస్తాడంటే ఆయనకి ఇష్టలైనటువంటి వారికి భూమి మీద ఏంటంట సమాధానం, రక్షణకు సమాధానకు కారణమైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే భూమి మీద మరి మనం చూస్తా ఉన్నాం గొప్ప ఆరాధన జరిగింది. పరలోక సమూహం నుంచి ఆయన ఆరాధించినారు. సృష్టి ఆయన ఆరాధించింది. మరి నక్షత్రాలు ఆయన ఆరాధించింది. ఆయన మరి మనం చూస్తా ఉన్నాం సృష్టి మొత్తం ఆయన ఆరాధించింది. కాబట్టి ఇటువంటి గొప్పదైనటువంటి మరి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో జరిగింది. ఈనాడు ప్రణయ్ బర్త్డే ఇవ్వచ్చు. కాబట్టి ప్రణయ్ ఇప్పుడు 14 సంవత్సరాలు. ఆయన 30 సంవత్సరాలు వచ్చాడు, ఎట్లాంటి వాడుకుంటాడు. ఆయన 40 సంవత్సరాలు వచ్చినా ఎట్లాంటి వాడుకుంటాడు. తన భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో. కాబట్టి పిల్లల భవిష్యత్తు మనం కనలేము. అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే పిల్లలకి మంచి భవిష్యత్తు కొరకాయి తల్లిదండ్రులుగా మనం ప్రయాసపడగలము. మనకు వారి భవిష్యత్తు తెలియనప్పటికీ వారి భవిష్యత్తు కొరకు మనం ఏం చేయగలమంట? మనము ఏం చేయగలము? ప్రయాసపడగలము. మనం ప్రయాసపడగలము. అప్పుడు మనము వారి భవిష్యత్తు ఘనంగా ఉండాలి అంటే వారి కొరకై మనం ప్రయాసపడాలి. మరి వారి కొరకై మనం ప్రయాసపడవలసినటువంటి వాళ్ళు ఉంటున్నాం. మరి దేవుడి యొక్క ఉద్దేశం మరి మనకి మన పిల్లల యొక్క భవిష్యత్తు గురించి అర్థం కాకపోయినా దేవుడికి మాత్రము ప్రతి ఒక్కరి గురించి ఒక గొప్ప ఉద్దేశం ఉంది, ఒక గొప్ప సంకల్పం ఉంది, గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప ఏర్పాటు ఉంది. అందుకే దేవుడి యొక్క వాక్యం పరిశోధన బయటకు తెలియజేస్తోంది. చూడండి, దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెర్మియా 29, బుక్ ఆఫ్ జెర్మియా 29 and verse 31. 11 verse 11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా
వాక్కు. కాబట్టి దేవుడు అందరి ఎడల సమాధానకరమైన ఉద్దేశాలే కలిగి ఉన్నాడు. అందరి ఏం కలిగి ఉన్నాడు? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు? సమాధానకరమైనటువంటి ఉద్దేశం. అంటే ఏంటి అంటే దేవుడు ప్రతి వాడి కొరకే మేలే కోరుతూ ఉన్నాడు. ఏం కోరుతూ ఉన్నాడు? దేవుడు మేలు కోరుతూ ఉన్నాడు. దేవుడు శిక్షను అధిక దేవుడు చెప్తాను, నేను కనికరంనే కోరువాడను కానీ బలిని కోరువాడను. ఆయన కనికరం కోరుతా ఉన్నాడు ప్రతి మనిషి పక్షంగా, ప్రతి మనిషి కొరకై. మరి బలిని కోరడం లేదు, అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి విషయంలో సమాధానం కోరుతా ఉంటున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు. చూడండి యెషయా గ్రంథము సమాధానకరమైన ఉద్దేశాలు ఉన్నాయి దేవుడికి అందరి ఎడల. అంత మాత్రమే యెషయా గ్రంథం 55లో మనం చూస్తే ఇక్కడ చూడండి 8వ వచనం, యెషయా 55:8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. 9. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో, ఈ మార్గముల కంటే నా మార్గములు, ఈ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క మరి తలంపులు, దేవుని యొక్క మార్గములు ప్రతి ఒక్కరి కొరకే మరి మనం చూస్తా ఉన్నాం. ఎంతో ఎత్తుగా ఉన్నాయి, ఎంతో ఉన్నతంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఎంతో ఉన్నతమైన తలంపులు అంటే ఇంగ్లీష్ లో రాయబడింది హై థాట్స్ అంట. దేవునికి ఎట్లా నడుస్తున్నాయంట? మై హై థాట్స్. As the heavens are higher than the earth, so my ways higher than your ways, and my thoughts than your thoughts. నా మార్గములు అంత మాత్రమే కాదు, మరి నా తలంపులు మరి ఎంతో ఎత్తుగా, ఎంత ఉన్నతంగా ఉన్నాయి, ఎంత ఉన్నతంగా ఉన్నాయి. కాబట్టి దేవుడు ప్రతి మానవుని ఈ లోకంలో మన పిల్లలు పుట్టినప్పుడు, సొలొమోను పిల్లలు పుట్టినప్పుడు సొలొమోను అనుకున్నాడు, వీడు జ్ఞానియో కాదు అనుకున్నాడు, వీడు నాలాగే తెలివైనోడో కాదు అనుకున్నాడు. మరి యోహాను పుట్టినప్పుడు చుట్టుపక్కల అనుకున్నారు, ఈ పిల్లవాడు ఏమవుతాడో అనుకున్నారు. ఏమవుతాడు అనుకున్నారు? పిల్లవాడు ఏమవుతాడో అనుకున్నారు. అట్లానే మనం కూడా అనుకుంటున్నారు మన పిల్లల గురించి, ఏమవుతారో మన పిల్లలు, మన పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో. అయితే మనం తెలియదు మన పిల్లల భవిష్యత్తు. అయితే దేవుడి తలంపు చూస్తా ఉన్నాం ఇక్కడ ప్రతి ఒక్కరి కొరకే. ఈ భూమిలో పెట్టే ప్రతి వ్యక్తి కొరకే దేవుడి సమాధానకరమైన ఉద్దేశములు ఉన్నాయి. అది మాత్రమే కాదు, దేవుని తలంపులు, దేవుని మార్గాలు ప్రతి ఒక్కరు కొరకే ఎంతో ఉన్నతంగా ఉన్నాయి, ఎంతో ఎత్తుగా ఉన్నాయి, ఎంత ఎత్తుగా ఉన్నాయి. ఎంతో గొప్పదైనటువంటి విషయం చూడండి. చాలాసార్లు మనము మనుషులంగా మన పిల్లలే అందరి పిల్లల కంటే ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాం, మన పిల్లలే అందరి పిల్లల కంటే గొప్పగా ఉండాలని కోరుకుంటాం, దానికోసం ప్రయాసపడతాం. కానీ దేవుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మరి సమాధానకరమైన ఉద్దేశంలో రావాలని, దేవుని యొక్క ఎంతైనా ఉన్నతమైనటువంటి ఉద్దేశంలోంచి మార్గంలోకి వారు రావాలని దేవుడు కోరుతాడు. మీరు ఇట్లా మాట్లాడుకోండి, నేను వాక్యం చెప్తా ఉంటాను, మీరు మాట్లాడుకోండి, మీరు అనుకోండి, ఎట్లా చేస్తే ఎట్లండి చేయకూడదు. మనం చెప్పిన వాక్యం చెప్పిన మీరు వాక్యం ఉండాలని జాగ్రత్త మాట్లాడుకోవటండి, పిల్లలు దాడించుకోకండి, జాగ్రత్తగా వాక్యం. మీకు అన్నీ తెలిసినవి, ఏం తెలియనే కాదు, నేను కొత్త విషయాలు ఏం చెప్పండి, మీకు తెలిసిన విషయాలే కదా మీరు పాటించాలి. ఏంటి మనం తెలిసినవి మనం పాటించాలి, అదొకటే సమస్య. అందుకే మళ్ళా చెప్పించుకోవాల్సి వస్తుంది. తెలిసిన విషయాలు మళ్ళీ చెప్పించుకోకూడదు. దేవుని మందిరము పిల్లలు అలా చేయకూడదు, మౌనం ఉండాలి. పెద్దవాళ్ళు మనం వాళ్ళు మౌనపరచాలి. కాబట్టి ఈ విషయాన్ని మనకు తెలుసు, కొత్తగా మనం వినాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలిసిన దాన్ని మనం పాటిస్తే చాలు, చెప్పించుకోకుండా. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము దేవుని ఉద్దేశాలు చాలా గొప్పగా ఉంటున్నాయి. మనం మన పిల్లల గురించి గొప్పగా మన స్థితిని బట్టి ఆలోచన చేస్తాం, మన అంతస్తుని బట్టి ఆలోచన చేస్తాం. కానీ దేవుడు మన అంతస్తుని బట్టి కాదు కానీ మన స్థితిని బట్టి కాదు కానీ దేవుడు తన ఉద్దేశాన్ని బట్టి, తన సంకల్పాన్ని బట్టి దేవుడు ఆలోచించేటువంటి వాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దాసీలు రాణులైనారు, గొర్రెల కాపరులు రాజులైనారు. అంత మాత్రమే కాదు, అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుని సమాధానమైన ఉద్దేశంలో తొలిపోయినటువంటి రాజులు పశుప్రాయాలు అయిపోయినారు. అదే పశువుల కాపర్లు రాజులైనారు, దాసులు రాజులైనారు, దాసీలు రాజులైనారు. అంత మాత్రమే కాదు, మనం చూస్తాం గొప్పదైనటువంటి ఉద్దేశాల్లోకి వచ్చింటున్నారు చాలా మంది. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ పిల్లల గురించి మీకున్న తలంపులు దేవుని తలంపుల కంటే చాలా చిన్నవి. మీ పిల్లల విషయంలో మీకున్నటువంటి ఆలోచనలు దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనల కంటే చాలా 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 తక్కువైనటువంటి
చాలాసార్లు మీరు అనుకుంటారు మా తలంపులే మా పిల్లల విషయం మా పిల్లల విషయంలో మేము కలిగిన తలంపులు గొప్ప అనుకుంటారు. అందుకే మీరు మీ తలంపులను బట్టి ప్రార్థన చేస్తారు మీ పిల్లల కోసం. అయితే దేవుని వాక్యం ఏమి చెప్తుంది? కీర్తన కాడుగా ఉన్నాడు. దేవుని వాక్యం ఏమి చెప్తాను చూడండి. 40వ కీర్తన 5వ వచనం. 40వ కీర్తన 5వ వచనం చదండి. యెహోవా నా దేవా నీవు మాయడల జరిగించిన ఆశ్చర్య క్రియలను నువ్వు ఆయన జరిగిన ఆశ్చర్యక్రియలు మాయడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. కాబట్టి చూస్తాం ఇక్కడ ఒక కీర్తన కాడు మనం చూస్తాం. 40వ కీర్తనలో మనం చూస్తే ఇక్కడ దావీదు అంటూ ఉంటాడు, ఒక దేవాను నాయన కలిగినటువంటి తలంపులు. ఇందాక పాట పాడాం కదా, దేవాని తలంపులు అమూల్యమైనవి నాయనా, నాయనాలని కరుణ సర్వసాగా నిలచుచున్నది. దేవాని తలంపులు ఎట్లు మౌనముగా నుండు ప్రభు, చెల్లింపక స్తోత్ర గీతము. ఎట్లు మౌనముగా నుండు ప్రభు, చెల్లింపక స్తోత్ర గీతము. కాలమంతా పాడుచుండేరా, కాలమంతా పాడుచుండేరా, నీ ప్రేమ పరమైనది. దేవాని తలంపులు అమూల్యమైనది నాయనా, నాయనాలని కరుణ సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు. కాబట్టి మనం చూస్తున్నాం దేవుని తలంపులు గొప్పవి, దేవుని ఆలోచనలు గొప్పవి. కీర్తన కాడుగా ఉన్నాడు, ప్రభా నీ ఆలోచనలు, ప్రభా నీ ఆశ్చర్యక్రియలు, నీ తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడును. నా తండ్రి కూడా ఎప్పుడు నా గురించి నేను రాజవుతానని ఊహించలేదు, నా అన్నయ్య నేను రాజవుతానని ఊహించలేదు, నన్ను కనిన తల్లి నేను రాజవుతానని నేను ఊహించలేదు. కానీ ప్రభా నేను ఎక్కడి వాడిని, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వాడిని నేను. ఎవరిని నేను? ఎక్కడున్నానండి నేను? 78వ కీర్తన చూడండి. 78వ కీర్తన చూడండి. 70 వచనం. 78వ కీర్తన 70 వచనం చూడండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను. గొర్రెల దొడ్డిలో ఉన్న వారిని తీసుకొచ్చి రాజకిరీటం పెట్టి రాజవస్త్రంలో ధరింపజేసి రాజకీయ సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఎక్కడున్నాయండి? గొర్రెల దొడ్డిలో ఉండి అని చెప్పి వాటిని కాచుకుంటున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి కాపరిని దేవుడు తన గొప్పదైనటువంటి సంకల్పంలో తీసుకొచ్చినాడు. కాబట్టి మరి అందుకే కీర్తన అంటున్నాడు, ప్రభా నీ తలంపులు ఆయన చాలా గొప్పవి. ఏంటంటే చాలా. ఒకరోజు దేవుడు భూమి మీద ఒక ముద్ద మట్టి తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ఒక ముద్ద మట్టి తీసుకున్నాడు. దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? రూపాన్ని ఇచ్చి దానికి రాసకారంలో జీవాయుడు పొందినాడట. జీవాయుడుగా ఏమైనాడట? నరుడు ఏమైనాడు? జీవాత్మ. అంతకంటే ముందుగా దేవుడు ఏం చేశాడంటే సృష్టిని చేసినాడు. అంతకంటే ముందు ఏం చేసినాడు? సృష్టిని చేసినాడు. ఆది కాండంలో మనం చూస్తే ఆ సృష్టిని చేస్తూ వచ్చి ఉంటాడు. వెలుగు కలుగుగాక మొట్టమొదటి దినం ఏం సృష్టించాడు ఆయన? మొట్టమొదటి దినం ఏం సృష్టించినాడు? వెలుగు సృష్టించాడు. రెండో దినం ఏం సృష్టించినాడు? ఆకాశ దేవుడు భూదేవులను ఏం చేశాడు ఆయన? వేరుపరిచాడు. మూడో దినం ఏం చేస్తున్నాడు? 6,000
కలిగజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మిత్రములుగా ఫలమిచ్చు చెట్లను ఏం చేస్తున్నాడు ఆయన? మొలిపింపజేస్తూ వచ్చింటాడు. అంత మాత్రమే కాదు, 4వ దినాన్ని ఏం సృష్టించినాడు? పగటిని రాత్రి ఏలుటకు జ్యోతులను సృష్టించినాడు. పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, నక్షత్రంలో ఏం చేస్తున్నాడు ఆయన? సృష్టించినాడు. సరే, ఈ సృష్టి అంతా చేస్తా ఉంటే పరలోకంలో కెరూబులు, శరాపులు, దూతలు, బా దేవుడు నాకే ఇస్తాడు అధికారం అనుకుంటున్నారంట. ఏమంటున్నారంట? దేవుడు నాకే, నా కోసమే, ఈ సృష్టి అంతా నా కోసమే. బా ఎంత అందంగా సృష్టిస్తున్నాడు. కాబట్టి శరాపులందరూ అనుకుంటున్నారంట, హే నాకు ఇస్తాడు అధికారం అంటే నాకు ఇస్తాడు. దూతలందరూ అనుకుంటున్నారంట, నాకు ఇస్తాడు అధికారం అంటే నాకు ఇస్తాడు. అయితే 6వ దినం వచ్చిందంట. ఎన్నో దినము? 6వ దినం వచ్చింది. 6వ దినం వచ్చినప్పటికి దేవుడు ఏం చేశాడంటే ఒక ముద్ద మట్టి తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ఒక ముద్ద మట్టి తీసుకున్నాడు. మట్టి తీసుకున్న ముద్ద మట్టితో ఒక మనిషిని చేసినాడు. చేసి దినాత్మక జీవాన్ని పెడుతున్నాడు. ఊరి జీవిత ప్రాణి అయిన తర్వాత దాని ఆయనలో నుంచి ఎముక తీసి అవ్వను సృష్టించినాడు. సృష్టిస్తే వీళ్ళకేం అర్థం కావట్లేదు. మేమంతుంటే దేవుడికి ఇంకోళ్ళు ఎందుకు? ఏంటి మేమంతుంటే ఇంకోళ్ళు ఎందుకు దేవుడికి? మేమంతా బాగలేమా? చూడు, మేము మట్టితో చేసిన వాళ్ళం కాదు. మేము మేము మరి ఆత్మతో మేము దూతలు దేవుని మరి ఆత్మయుంచు అంటారు. మరి ఆత్మస్వరూపం మేము సరిపోవా దేవుడికి? మరి మనుషునికి ఇంకా అనుకుంటా ఉన్నారు. అయితే దేవుడు మనుషుని సృష్టించి మనిషికి ఏం చేశాడు తెలుసా? ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయము చూడండి, 27, 28 వచ్చిన. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశపు పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. భూమి అంతటి మీద అధికారం ఒక మంచి మానవుడికి ఇచ్చేస్తాడు. ఏంటి? భూమి అంతటి మీద అధికారం ఎవరికి దేవుడు? పరలోకంలో కెరూబులు, శరాపులు ఏంటి ఇంత మంచి అందంగా, ఇంత ఎత్తుగా మీరు రెక్కలు వేసుకున్న 6 రెక్కలు వేసుకున్న మనకి ఇవ్వకుండా దేవుడు ఒక మంటి మానవుడికి భూమి అంతా ఇంత అందమైన భూమికి నాయకుడు చేసినాడే దేవుడు. దేవుడు అంతా మేము చెప్తాను. 55 చదువుతాం. 55 నా తలంపులు మీ తలంపుల వంటివి, నా మార్పులు మీ మార్పులు వంటివి. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా నా తలంపులు, నా ఉద్దేశములు అంత ఎత్తుగా ఉన్నతంగా ఉన్నాయి. చదవండి 55:9. ఆకాశం భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, భూమిపై ఎంత ఎత్తుగా ఉన్నవో, నీ మార్గముల కంటే నా మార్గములు, నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కాబట్టి చూస్తున్నాను, ఉన్నతమైనటువంటి తలంపులు, ఉన్నతమైనటువంటి మార్గములను దేవుడు మానవుని కొరికే ఉద్దేశించినాడు. దేవుడు సృష్టిని చేస్తున్నప్పుడు దూతలందరూ అనుకున్నారు, అబ్బా అంత మాత్రమే కాదు, ఈ భూమిని పునాది వేసిన రోజంట దూతలు పాటలు పాడారంట. బాగా గట్టి పాటలు పాడారంట. ఏంటి? దూతలంతా ఏం పాడారండి? పాటలు. ఎట్లా పాడారు? గట్టి పాడారంట పాటలు. ఎట్లా పాడారు? గట్టి పాటలు పాడారు. ఎందుకు? నాకే ఇస్తాడు దేవుడు భూమికి నన్ను రాజుగా చేస్తాడని చెప్పి గట్టి పాడారు పాటలు. యోగ గ్రంథము 38 అధ్యాయం చూడండి, 6-7 వచ్చిన. యోగ గ్రంథం 38, 6-7 వచ్చిన చూడండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొల్లిరాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? కాబట్టి మరి చూస్తూ ఉంటున్నాము ఇక్కడ దూతలందరూ కూడా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. దూతలందరూ కూడా ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నారు. మనం చూస్తూ ఉన్నాం. మరి పునాది వేసినప్పుడు మనం చూస్తూ ఉన్నాం దూతలందరూ కూడా కీర్తనలు పాడారంట. మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని మహిమపరిచినారంట. ఉదయ నక్షత్రం ఏకంగా కూడా పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేస్తున్నారంట. పాటలు పాడారంట, ఆనందించారంట. ఇంకేం చేస్తున్నారు? జనులు పాటలు పాడారు, ఆనందించారు, జయధ్వనులు చేస్తున్నారు. ఏమనుకున్నారు తెలుసా?
ఈ భూమికి నేనే రాజును అవుతాను, దేవుడు నన్నే రాజుని చేస్తాడు, నన్నే రాజుని చేస్తాడని ప్రతి ఒక్కరు అంటున్నారు. అయితే దేవుడు ఒక మంచి మానవుడికి భూమి అంతటికి అధికారం ఇచ్చాడు. చూడండి, ఒక మంచి మానవుడు అంటే దేవుడికి ఎంత ప్రేమ. నీ మీద నీకు ప్రేమ ఉండకపోవచ్చు. అద్దంలో చూసుకొచ్చి నేను నల్లగా ఉన్నాను అనుకోవచ్చు. నువ్వు అద్దంలో చూసుకొని వచ్చి నేను అసలు బాగాలేను, చూడడానికి బాగాలేనని అనుకోవచ్చు. అద్దంలో చూసుకొని వచ్చి నేను చాలా పొట్టుకున్నాను అనుకోవచ్చు. అద్దంలో చూసుకొని నా కళ్ళు బాగాలేను అనుకోవచ్చు. అద్దంలో చూసుకొని నా ముక్కు బాగాలేను అనుకోవచ్చు. అద్దంలో చూసుకొని నా పెదాలు బాగాలేను అనుకోవచ్చు. అద్దంలో చూసుకొని వచ్చి నాకు తలంతా గోల్డెన్ అయిపోయింది అనుకోవచ్చు. అయితే మంచి మానవులు ఏంటంటే మన మీద దేవుడు ఎంతో అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, మనుషులు పైరూపం లక్ష్య పెట్టదు కానీ యెహోవా దేని లక్ష్య పెడతారంట, హృదయం లక్ష్య పెడతారు. ఈ రాత్రికాల సమయంలో ప్రణయ్ తేజ్ పుట్టినరోజు. ప్రణయ్ తేజ్ ఎటువంటి వాడవుతాడో మనకు తెలియదు, కానీ ప్రణయ్ తేజ్ విషయంలో దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు ఎట్లా ఉన్నాయంట, ఎంతో ఎత్తుగా, ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయి. ఎంతో తలంపులు ఎత్తుగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఉన్నతమైనవిగా దేవుని యొక్క ఉద్దేశాలు, తలంపులు అంత మాత్రమే సమాధానకరమైనవిగా ఉన్నాయి. కాబట్టి మనం చూస్తాం ఈ రాత్రి కాల సమయంలో. కాబట్టి ఒక మానవుడు, ఒక మంచి మానవుడికి దేవుడు అధికారం ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. చూడండి, మత్తయి సువార్తలోకి మాట్లాడి చూడండి, మత్తయి సువార్తలోకి మాట్లాడి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, మాథ్యూస్ 2:2 చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చును అని చెప్పిరి. మొదటి మానవుడు, మొదటి ఆదాము రాజే. రెండో ఆదాము ఎవరు? రాజే. మొదటి ఆదాము ఎవరు? ఆదాము. మొదటి ఆదాము దేవుడు ఆది కాలంలో సృష్టించబడిన ఆదాము. ఆయన రాజు, అధికారి. భూమి అంతా నేలడానికి, లోపించుకోవడానికి దేవుడు అధికారం ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, కడపటి ఆదాము ప్రభు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన రక్త మాంసంలో పాల్వాడై ఉన్నాడు, పశువుల తట్టులో పరిణినాడు. కానీ తూర్పు దేశం నుండి వచ్చినటువంటి వారు అంటా ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన రాజు, శాశ్వత రాజు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, ఈ యొక్క మరి చూస్తా ఉన్నాం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన రాజుగా పుట్టించా ఉన్నాడు. ఆయన పుట్టిన హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము చూడండి. ఆయన అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడంట. చదండి 16వ వచనం. ఆయన ఏమాత్రము దేవదూతల స్వభావం ధరింపక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఏ స్వభావం ధరించాడంట? అబ్రహాము సంతాన స్వభావమును ధరించున్నాడు. అబ్రహాము సంతాన స్వభావం. కాబట్టి ఇప్పుడు చెప్తాము, ఇప్పుడు ఒక ప్రశ్న మీకంటే, మీ పిల్లలు మీ తలంపులను బట్టి ఉండాలా, లేకపోతే దేవుని తలంపులను బట్టి ఉండాలా? సిస్టర్ చెప్పాలా? మా పిల్లలు మా తలంపులు బట్టి ఉండాలని చెప్పలేదండి. సరే, చాలా సంతోషం. ఇప్పుడు రెండో ప్రశ్న, మా పిల్లలు దేవుని తలంపుల ప్రకారం దేవుని తలంపులను అనుసరించి ఉండాలని చెప్పలేదండి. మా పిల్లలు దేవుని తలంపులను రావాలని. బ్రదర్స్, మా పిల్లలు మా తలంపులు అనుసరించి ఉండాలని చెప్పలేదండి. క్రీదాసన కొడుకు ఆయన తలంపులు అనుసరించి ఉండాలండి. సరే, దేవుని తలంపులందు ఆయన కొడుకు. సరే సరే, ఇప్పుడు బ్రదర్ చెప్పండి, మా పిల్లలు దేవుని తలంపులు అనుసరించి జీవించాలని చెప్పలేదండి. నువ్వు ఎంతరా బ్రతేబాయ్? దేవుని తలంపులు వచ్చాను, దేవుని తలంపులు రా ఎంత మరి నువ్వు సమయం. మీ పిల్లలు ఎవరి తలంపులు అనుసరించి జీవించాలి భూమి మీద? ఆదాము పట్ల దేవుని తలంపు ఎంత గొప్పగా ఉంది. రెండో ఆదామైన యేసు ప్రభు విషయంలో ప్రభుని తలంపు ఎంత గొప్పగా ఉంది. కాబట్టి మనం చూస్తాం, ఈ తలంపుల్లోనికి, దేవుని తలంపుల్లోనికి మరి మీరు మీ పిల్లలు రావాలి అంటే, మీ పిల్లలు రావాలంటే అది కుమారుడైనా కుమార్తెనా. దేవుని వాక్యం బైబిల్ చెప్తాంది, క్రీస్తు యేసునందు స్త్రీ పురుషులని భేదము లేదు. మేము ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుని తలంపుల్లోనికి రావాలి. దేవుని తలంపులు ఉన్నతమైనది, ఆకాశం ఉన్నతమైనది దేవుని తలంపులు. ఆ దేవుని తలంపుల్లోనికి మీ పిల్లలు రావాలంటే మొట్టమొదటిగా మీ పిల్లలు దేవుని ఏర్పాటులోనికి రావాలి.
దేనికి రావాలి? దేవుని యొక్క ఏర్పాటులోనికి రావాలి. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా చాలండి. ఇప్పుడు 4, 5, 6లో ఆఖరిలో ఒక మాట ఉంది, చదవండి. మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమని జగత్తు పునాది వేయబడుతున్నపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏం చేశారట? దేవుని ఏర్పాటులోనికి రావాలి. క్రీస్తు యేసు ప్రభువుకి ఏర్పాటులోనికి రావాలి. క్రీస్తు యేసు ప్రభువుకి ఏర్పాటులోనికి వస్తే మీ పిల్లలు భూమి మీద తలగా ఉంటారు. భూమి మీద ఎట్లుంటారు? మీ పిల్లలు తలగా ఉంటారు, పైవారిగా ఉంటారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28, 13, 14 వచ్చిన చదవండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోను కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్ని దేవతలను అనుసరింపక నువ్వు అనుసరించి నడుచుకోవాలని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. యెహోవా నిన్ను తలగా నియమించుగా, తోకగా నియమింపడు. కాబట్టి మనం చూస్తున్నాం, దేవుని ఏర్పాట్లకు వస్తే మన పిల్లలు, వారి స్త్రీలైనా పురుషులైనా, వారి అమ్మాయినా అబ్బాయినా, దేవుడు వారిని తలగా నియమిస్తాడు, తోకగా నియమించాడు, పైవారిగా నియమిస్తాడు, కింద వారిగా ఏం చేయడు, దేవుడు వారిని నియమించాడు. కాబట్టి దేవుని ఏర్పాట్లోకి రావాలంటే, దేవుని ఏర్పాట్లోకి రావాలంటే వారు దేవునికి ప్రేమైన వారిగా మారాలి. వారు ఎట్లా మారాలా? దేవునికి ఎట్లా మారాలా? దేవునికి ప్రేమైన వారిగా మారాలి. వారు దేవునికి ఎమ్మవారు, మన పిల్లలు ఎమ్మవారా? దేవునికి ప్రేమైన వారిగా మారాలి. దేవుడు వారికి బైబిల్ చెప్తా ఉంది, మనం చూస్తా ఉన్నాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథంలో ఇక్కడ మనం చూస్తే 12వ అధ్యాయం, 2వ సమూయేలు 12, 2వ సమూయేలు 12, 2వ సమూయేలు 12, 24, 25. తర్వాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె ఎదురుకు పోయి ఆమె కూడగా కుమారుని కనెను. దావీదుకు సొలొమోను పేరు పెట్టెను. యెహోవా అతన్ని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. యెదిద్యా అని అక్కడ ఒక సంజ్ఞ ఉంది. కిందేమని ఎలాంటి? యెహోవాకు ప్రియుడుగా ఉంటా ఉన్నాడు. మరి సొలొమోను పుట్టినప్పుడు దావీదు ఏం చేశాడంటే, కొడుకు పుట్టినప్పుడు పేరు పెట్టాడు. ఏమంటే ఈయన సొలొమోను సమాధానం ప్రియమైన వాడు. అయితే దేవుడితో పేరు పెట్టాడు, దావీదు ఈయన నాకు ప్రియమైనటువంటి వాడు. ఎవరు? ఈ కుమార్తె నాకు. కాబట్టి ఈయన పేరు యెదిద్యా. కాబట్టి అందుకే దేవుడికి ప్రియమైన వాడు వెంటనే ఈ కుమారుడు మిగతా కుమారులందరిలోకెల్లా ఏం చెప్పాడు? ఆశీర్వదించబడ్డాడు. రాజయ్యాడు. ఇశ్రాయేలుకి ఏమైనాడు? రాజయ్యాడు. ఎట్లా? ఆదాములాగా, యేసుక్రీస్తు ప్రభులాగా సొలొమోను ఏమైనాడు? దాని తర్వాత ఇంకా ఏ కుమారుని గురించి చెప్పలేదు దేవుడు నాకు ప్రియమైన వాడు అని చెప్పి. కానీ సొలొమోను గురించి పుట్టినప్పుడు మాత్రం దేవుడు చెప్పినాడు, ఈయన యెదిద్యా, ఈయన యెహోవాకు ఎటువంటి వాడంట? ప్రియమైనటువంటి వాడు, ప్రియుడైనటువంటి వాడు. కాబట్టి మన ప్రియులు దేవుడు ఉన్నతమైనటువంటి తలంపుల్లోకి రావాలి అంటే ఆదాములాగా భూమిని ఏలికలుగా తలలుగా మరి సమాజంలో ఉండాలి అంటే అది మాత్రమే కాదు, మరి దేవుని ఏర్పాటులోనికి రావాలి. దేవుని ఏర్పాటులోనికి ఎవరు రాగలరు? దేవునికి ప్రియమైన వారు మాత్రమే దేవుని ఏర్పాటులోనికి రాగలరు. ఏంటి? దేవునికి ప్రియమైన వారు మాత్రమే ఎక్కడికి రాగలరు? దేవుని ఏర్పాటులోనికి రాగలరు. దేవుని వాక్యం బైబిల్ చెప్పాలి, దేవుని ప్రియులైనటువంటి వారికి శుభం జరుగుతుందన్న భూమి మీద. ఏం జరుగుతుంది? దేవుని ప్రియమైన వారికి శుభం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 18, 19 వచ్చిన. దానియేలు 10, 18, 19. మరలా నన్ను బలపరిచి నువ్వు బహుప్రియుడవు,
భయపడకము. శుభమును గాక నీవు శుభమును కాక ధైర్యం తెచ్చుకొనుము. ధైర్యం తెచ్చుకొనుము. తెచ్చుకొనుమని ధైర్యం తెచ్చుకొనుమని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా అతడు నాకు ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకొని నేను ధైర్యం తెచ్చుకొని నన్ను ధైర్యపరచదు కనుక నువ్వు ధైర్యపరచదు కనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని సెలవించి కాబట్టి నీవు బహుప్రియులకు భయపడకు, నీకు శుభమవును గాక. దేవుని ప్రియులైన వారందరికీ కూడా ఏమవుతుందంటే భూమి మీద శుభం జరుగుతుంది. ఏం జరుగుతుంది? నీవు నీ పిల్లలకి శుభం చేయలేవు. నీ పిల్లల ఔషధలే తీర్చలేవు. నువ్వు నీ పిల్లల ఔషధలే తీర్చలేని పరిస్థితి మంది. మన పిల్లల సంగతి ఎందుకు? మన ఔషధలే మనం తీర్చుకోలేము కొన్ని కొన్నిసార్లు, మన కోరికలే మనం తీర్చుకోలేము కొన్ని కొన్నిసార్లు, మన సామాన్యమైన అనుదిన జీవితంలో అవసరమైన ఔషధలే తీర్చుకోలేము మనము. కొన్ని కొన్నిసార్లు మంచి షెఫ్ చేసుకోవాలనుకుంటాం, కానీ ఆ షెఫ్ ఎందుకు అనేది ఉంటుంది. అప్పుడేమంటుంటాం, పర్వాలేదు అది చేసుకోకపోతేనే మరి వేరే ఉండే కదా అది చేసుకున్నాను. కొన్ని మంచి ఫ్యాన్ చేసుకుని ఉంటుంది, అయితే ఖరీదు ఉంటుంది కొనుక్కోసం. అయితే నాకు ఇట్లనే ఒకసారి నాకు ఒక రంగు ఫ్యాన్ కంటే బాగా ఇష్టం. సరే అప్పటికి సేవకు వచ్చాను. సరే దేవుడిని అడిగితే దేవుడు ఆలస్యం చేస్తాడని ఏం చేశాడంటే, దేవుడిని అడిగితే దేవుడు ఆలస్యం చేస్తాడని ఏం చేశాడంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇంకా అయిపోయి సిఆర్ఆర్ షోరూమ్ ఉంది, రేమండ్ షోరూమ్ సిఆర్ఆర్ షోరూమ్ ఉంటే మా ఇంటి దగ్గర వెళ్ళి నేను అనుకున్న ఫ్యాన్ కలర్ కొనుక్కున్న తర్వాత ఏం జరిగిందంటే, ఇంకా దేవుడు అడగలేదు, ప్రార్థన చేయలేదు. నేను అనుకున్న ఫ్యాన్ కొనుక్కుని దాని అనిపించింది. రెగ్యులర్గా ఒక దగ్గర కుట్టిస్తాను. నేను అనుకున్నాను ప్రతిసారి అక్కడ కుట్టిస్తాను, ఈసారి ఈ రేమండ్ షోరూమ్లో ఎక్కడ ఈ రేమండ్ షోరూమ్లో ఇద్దామని చెప్పి ఆ రేమండ్ షోరూమ్లో ఇచ్చిన తర్వాత అయిపోయింది. మరి దాని డెలివరీ డేట్ చెప్పినాడు, వెళ్ళినట్టు తెచ్చుకున్న తర్వాత వేసుకున్నాను, కానీ అస్సలు నాకు మంచిగా అనిపించండి. ఆ ఫ్యాన్ వేసుకున్న తర్వాత నాకు ఏమనిపించలే, మంచిగా అనిపించలేదు. ఒకసారి అయిపోయింది, మా ఊరికేరు సరే ఉతికిన ఐరన్ చేసుకుంటారు. రెండోసారి ఐరన్ చేసుకుంటుంటే వాడు ఆ ఫ్యాన్ని చింపాడు. ఏం చేసాడు? ఆ ఫ్యాన్ని చింపేసి అక్కడ ఏం చేశాడు, కరెక్ట్గా కింద డార్లింగ్ చేశాడు, కనబడకుండా మంచిగా. ఏం చేశాడు? డార్లింగ్ చేసి పడేసి బాగా ఒత్తుగా డార్లింగ్ చేసి అసలు కనబడకుండా డార్లింగ్ చేశాడు. దగ్గరికి చూస్తే కానీ కనబడదు. అది చూసిన తర్వాత నా మనసు వెళ్ళిపోయింది. ఏమైంది నా మనసు? అప్పుడు దేవుడు అన్నాడు, చాలా బాధపడి వెళ్ళి పడుతుంది కొట్లాడదాం అనుకుని వెళ్ళి, ఇంకా నేను ప్రభు అన్నాడు, ఎక్కడికి వెళ్తావు అనుకుంటున్నావు? ప్రభావం మా దగ్గరికి వెళ్ళి సంగతి చెప్తాం అనుకుంటున్నా. ప్రభు అన్నాడు, నువ్వు ఈ ఫ్యామిలీ నన్ను అడిగేవా అన్నాడు. నేను అడగలేదు ప్రభు, కాబట్టి ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయలేదు. కాబట్టి మరి దేవుడు మన తలంపుల కంటే దేవుడు తలంపులేది చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనవి, చాలా గంభీరమైనటువంటివి కాడు మనం చూస్తాం. కాబట్టి దేవుడి ప్రియులైనటువంటి వారికి భూమి మీద ఏం చెప్తుందంట? శుభం చెప్తుంది. నీ పిల్లలకి నువ్వు నీ అవసరం లేచలేవు, కానీ దేవుడు నీ పిల్లలకి శుభం చేయగలడు, వారిని దీవించగలడు, తరలుగా పెట్టగలడు, పైవాడిగా పెట్టగలడు, వారిని ఉన్నతమైనటువంటి ఉద్దేశంలో దేవుడు తీసుకెళ్ళగలడు. ఒక గొర్రెల కాపరిని రాజుగా చేస్తున్నాడు, ఒక మంచి మానవునికి భూమి అంతటి మీద సర్వమండలం పైన అధికారం అనుగ్రహిస్తూ వచ్చిన్నాడు. అంత మాత్రమే కాదు, కడపటి ఆధారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద రాజుగా పుట్టి ఉంటున్నాడు. అయితే నీ పిల్లలు పైవారుగా తలలుగా ఉన్నతమైనటువంటి దేవుడి దేశంలోకి రావాలంటే నీ పిల్లలు దేవుని ఏర్పాటులోనికి రావాలి. దేవునికి రావాలి, దేవుని యొక్క ఏర్పాటులోనికి రావాలి. దేవుని ఏర్పాటులోకి వచ్చినప్పుడే నీ పిల్లలు పైవారుగా మారుతారు, తలలుగా మారుతారు. అయితే నీ పిల్లలు పైవారుగా రావాలి అంటే, పైవారులు ఉండాలంటే నీ పిల్లలు ఏం చేయాలంటే దేవునికి ప్రేమైన వారుగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి? దేవునికి ప్రేమైన వారు మార్చబడాలి. నీ పిల్లలు దేవునికి ప్రేమైన వారు ఎప్పుడు మార్చబడతారు? ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక 12:6 దేవుని వాక్యం చెప్తా ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసంభవం. నీ పిల్లలు దేవుని అందరి నమ్మిక కలిగినటువంటి వారిగా మార్చబడతారు. చదవండి అన్నమాట. హెబ్రీ 11:6 చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చెప్పించే చదువు, నువ్వు పంపించే కాలేజు, వాళ్ళు మరి అంత మాత్రమే కాదు, నువ్వు కష్టపడుతున్నటువంటి దానిని బట్టి వాళ్ళు పైవారుగా తలలుగా చేయబడతారు అనుకుంటున్నావు.
తప్పు తప్పు తప్పు. నీ ప్రయాసము నీ పిల్లల్ని తల్లుగా చేయలేదు, నీ కష్టం నీ పిల్లల్ని పైవారుగా చేయలేదు. కానీ వారు దేవుడికి ప్రియులుగా మార్చబడినప్పుడు నీ ప్రయాసము కొద్దిగైనా సరే దేవుడు నీ పిల్లల్ని ఉన్నతమైనటువంటి అనుభవంలోకి దేవుడు తీసుకొస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఒక యవనస్తురాలు. ఆ యవనస్తురాలు యవన కాలంలో దేవుడికి ప్రియమైనదిగా మార్చబడింది. అయితే ఆ యవనురాలు దాస్యగృహంలో ఉంది, మరి శూషాను కోటలో, శూషాను బబులోనులో. అయితే దేవుడు ఆ చిన్నది దేవుడికి ప్రియమైనది కనుక మరి దేవుడు ఏం చేశాడంటే ఆ దేశానికి రాణి చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి మరి వాక్యం వింటున్నటువంటి నీ పిల్లలు పైవారుగా మార్చబడాలంటే, తలలుగా మార్చబడాలంటే వాళ్ళు దేవుని ఏర్పాట్లోకి రావాలి. వాళ్ళు దేవుని ఏర్పాట్లోకి ఎవరు రావాలంటే మరి దేవుని ఏర్పాట్లోకి రావాలి. దేవుడు ఎవరు రాగలరు దేవుని ఏర్పాట్లోకి అంటే దేవునికి ప్రేమైనటువంటి వారే దేవుని ఏర్పాట్లోకి వస్తారు. కాబట్టి మరి దేవుని ప్రియమైన వారికి ఎప్పుడు మార్చబడతారు? మరి దేవుని అనే విశ్వాసం ఇచ్చినప్పుడు నీ పిల్లలు దేవునికి ప్రియమైన వారికి మార్చబడతారు, దేవుని ఏర్పాట్లోకి వస్తారు. అట్లనే దేవుని ప్రియమైనగా మార్చబడి విశ్వాసం ద్వారా దేవుని ఏర్పాట్లోకి వచ్చినటువంటి వారి విశ్వాసం ద్వారా వారిని దేవుడు భూమి మీద తలలుగా పైవారిగా ఉన్నతమైనటువంటి వారిగా గొప్పదైనటువంటి దేవుడు ప్రణాళికలోకి వచ్చేటువంటి వారు ఉంటారు. ఇందుకోసం నువ్వేం చేయాలి? విలాపవాక్యాలు 3 చెప్పండి. నేను మొదటి జామున లేచి ఏం చేయాలంట? చదవండి. విలాపవాక్యాలు నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. కాబట్టి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 2:19 కాబట్టి మనం చూస్తా ఉన్నాం. నువ్వు రేయి మొదటి జాముననే లేచి ఏం చేయాలా? నీళ్లు కుమ్మరించినట్లుగా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. నీ హృదయాన్ని కాబట్టి మనం చూస్తాం. చదవండి. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తప్పి ఎత్తుము. ప్రతి వీధి మొక్కను ఆకలి కొని వారు మోర్చులుచున్నారు. నీవు ఎవరి ఎడల ఈ ప్రకారం చేసివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలను భక్షించుట తగునా? చాలా కాబట్టి మనం చూస్తాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును ఏం చేయాలంట? కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను ఆయన ఏం చేయాలంట? నీ పిల్లల కోసం ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నీ పిల్లల కోసం ఎక్కడెక్కడ ప్రార్థన చేయాలి తెలుసా? నేను చెప్తున్నా చూడు, ఎక్కడెక్కడ ప్రార్థన చేయాలి నీ పిల్లల కోసం. నువ్వు లేచి రేయి మొదటి జామున నీ ఇంట్లో ప్రార్థన చేయాలి. దాని తర్వాత నీ పిల్లల కోసం ఎక్కడ ప్రార్థన చేయాలి తెలుసా? కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేయాలి. ఎక్కడ? రెండోది ఏంటి? కుటుంబం. మొదటి ఎక్కడ? రేయి మొదటి జామున నీ వ్యక్తిగతంగా లేచి ప్రార్థన చేయాలి. రెండోదిగా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేయాలి. మూడోది ఎక్కడ ప్రార్థన చేయాలి తెలుసా? సంఘంలో ప్రార్థన చేయాలి. ఎక్కడ? సంఘంలో ప్రార్థన చేయాలి. సంఘంలో అది సంఘ ప్రార్థన అయి ఉండొచ్చు, గొలుసు ప్రార్థన అయి ఉండొచ్చు, అది ఆన్లైన్ ప్రేయర్ అయి ఉండొచ్చు, అది ఉపవాస ప్రార్థన అయి ఉండొచ్చు. ప్రభువా నా పిల్లల్ని జ్ఞాపకం చేస్తున్నాను, వాళ్ళు నీకు ఇష్టలుగా ఉండాలి. ఎట్లుండాలి? నీకు ప్రియులుగా ఉండాలి, నీకు ఇష్టలుగా ఉండాలి. నీ ప్రియులుగా ఉండి నీకు ఇష్టలుగా ఉండాలి. వాళ్ళకి ఏం జరుగుతుంది? నువ్వు బహుప్రియుడవు, నీకు శుభం. నువ్వు బహుప్రియుడు, నీకేం కలుగుతుంది? శుభం కలుగుతుంది. ప్రభావం వాళ్ళకి ఇష్టలుగా ఉండాలి, వాళ్ళని ప్రియులుగా ఉండాలి. వాళ్ళకి ఇష్టలుగా నీకు ప్రియులుగా ఉంటే వాళ్ళకి శుభం జరుగుతుంది. నేను ఏ శుభం అయితే చేయలేను వాళ్ళకి ఆ శుభం జరుగుతుంది. నీ పిల్లలకు శుభం జరగడం నీకు ఇష్టం లేదా? ఇష్టమా లేదు? మా పిల్లలకు శుభం జరగడం ఇష్టం లేదని వచ్చేది. మా పిల్లలకు శుభం జరగాలని వచ్చేది. మా పిల్లలకి ఆడపిల్లైనా మగ పిల్లలైనా మా పిల్లలకు శుభం జరగాలి, శుభం జరగాలి. శుభం జరుగుతుంది, శుభం జరుగుతుంది నీ పిల్లలకి. నువ్వు లేచి మొదలు పెడితే, నువ్వు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టు హృదయం కుమ్మరించుకుని చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో మొదలు పెడితే, ఆ ఇంట్లో మొదలు పెడుతున్నామని చెప్పి మందిరంలో మొదలు పెట్టడం మానేయకూడదు. ఇంట్లో మొదలు పెట్టాలి, కుటుంబ ప్రార్థనలో మొదలు పెట్టాలి, దేవుని ఇంట్లో మొదలు పెట్టాలి. ఇంకెక్కడ మొదలు పెట్టాలి తెలుసా? ఎక్కడ? సంఘం అయిపోయింది కదా, చెప్పాను కదా, సంఘ ప్రార్థన. ఇంకెక్కడ? సంఘ ప్రార్థన, ఇంకా కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆల్టర్నేట్ ప్రేయర్, ఇవన్నీ అయిపోయినాయి. ఇంకొకటి ఉంది ప్రార్థన. ఎక్కడ? అహరోను యాజకత్వం చేసినప్పుడు అహరోను రొమ్ము మీద ఎన్ని రాళ్ళు ఉన్నాయంట? ఎన్ని రాళ్ళు ఉన్నాయి?
12 రాళ్ళ మీద ఏం పేర్లు ఉన్నాయంట? ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల పేర్లు, గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈయన సంవత్సరానికి ఒకసారి వెళ్ళి కర్ణాపీఠం మీద మరి ఆయన రక్తం చిందిస్తారు. ఇశ్రాయేల్ ప్రోక్షణ జరుగుతున్నాయి, ఇశ్రాయేల్ యొక్క శుద్ధి చేయబడి జరుగుతున్నాయి, ఇశ్రాయేల్ పాప పరిహారం చేయించబడతాయి. అయితే ఇంకొక స్థలం ఉంది, నీ పిల్లల కోసం ప్రార్థన చేయవలసిన స్థలం. ఆ స్థలం దేవుని బల్ల. ఏంటది? దేవుని బల్ల దగ్గర ఎంతమంది మీ పిల్లల కోసం ప్రార్థన రాసిస్తున్నారు? రాసించే అనుభవం ఉందా మీకు? మీ పిల్లల కోసం రాసించే అనుభవం ఉందా? మా పిల్లల కోసం ప్రార్థన చేయండి. విసుగకుండా రాసిన వాళ్ళు ఏంటి? పోయిన వారం రాసించారు, అన్న ఎక్కడ పడేసుకున్నాడు ఏమో అంటాడు. అన్న పడేసుకున్నాడు. ఈ వారం రాసి మళ్ళా రాసి పోతే కైతమేగా. ఏంటి? పోతే కైతమే. పోతే ఏంటి? కైతమేగా. ఇంక 2 చుట్టలు ఇంకేగా రాసి ప్రభువుల దగ్గర ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు దేవుని స్థానంలో ప్రవేశించుంటూ దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి అట్లా ప్రార్థన చేస్తే నీ పిల్లలు దేవుడికి ఇష్టలుగా మారుతారు, దేవుడికి ప్రేమైన వారిగా మారుతారు. ఇంకా నువ్వు అడగబడలే ఇది ప్రభా నీ ప్రభా అని దేవుడు వాళ్ళు శుభ్రం చేస్తారు. ఇప్పుడు నేను కొంతమంది పేరు చెప్పాను. మొట్టమొదటి వాడు ఎవరు? ఆదాము. మొట్టమొదటి వాడు దావీదు, గొర్రెల కాపరి. ఆయన రాజం చేస్తున్నాడు. దాని తర్వాత ఆదాము మంటి వాడు. దూతలందరూ చూస్తూ ఉన్నారు సృష్టి చేస్తుంటే, నాకు ఇస్తాడేమో అధికారం. దేవుడు ఒక మండియాల నుంచి ఒక మంటి ముద్ద చేసి ఆ మంటి ముద్దకు ఆకారం ఇచ్చి తన రూపాన్ని ఇచ్చి తన పోలికనిచ్చి ఆ మంటి ముద్దకు తన జీవాన్ని ఇచ్చినాడు. తన జీవాన్ని ఇచ్చి ఈ విశాలమైన అఖండమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి యొక్క సృష్టి అంతటి మీదకి ఒక మంటి మానవుడికి అధికారం ఇచ్చినాడు. పరలోకం ఆశ్చర్యపోయింది. 24 పెద్దలు ఆశ్చర్యపోయారు, 4 జీవులు ఆశ్చర్యపోయారు, కిరాపులు సిరాపులు కోటాను కోట్ల దూతలు ఆశ్చర్యపోయినారు. ఒక మంటి మానవుడికి ఇంత ఘనతన, ఒక మంటి మానవుడికి ఇంత ప్రభావమా, ఈ యొక్క మంటి మానవుడికి ఇంత గొప్ప అధికారమా? ఆశ్చర్యపోయినారు. అర్థమాత్రమే కాదు, ఈ లోకంలో అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని మరి పాప శరీరాకారంలో జరిగించినటువంటి పుట్టినటువంటి దేవాతి దేవుడు ఈ భూలోకంలో పుట్టినటువంటి రాములొచ్చి అన్నారు, మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? అంతమాత్రమే కాదు, బబులోను దేశంలో మరి నపంసకులుగా చేయబడినటువంటి దానియేలు శద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడు వాళ్ళని తలలుగా పెట్టేది. కారణం ఏంటంటే వారు దేవుని దృష్టికి ఎట్లున్నారు? బహుప్రియులుగా ఉన్నారు. ఎట్లున్నారు వాళ్ళు? దేవుని దృష్టికి బహుప్రియులుగా ఉన్నారు, ఇష్టలుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దావీదు ఒక కొడుకు పుట్టాడు. ఎంతో మంది కొడుకులు పుట్టారు కానీ ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు సొలొమోను. దేవుడు దావీదు పెట్టాడు, సొలొమోను పేరు పెట్టాడు. అయితే దేవుడు అన్నాడు, దావీదు నువ్వు పెట్టిన పేరు కంటే గొప్ప పేరు పెట్టుకున్నాడు చూడు, ఈయన సొలొమోను కంటే ఈయనకి అతనికంటే అంతకంటే గొప్ప పేరు ఏంటంటే ఈయన పేరు యెహోవా. కారణం ఏంటంటే ఈయన యెహోవాకు ఏమైనాడు? కారణం ఏంటంటే ఈయన రానున్న దినాల్లో ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఏం కానున్నాడు? రాజు కానున్నాడు. కారణం ఏంటి? ఈయన నాకు బహుప్రియుడు. ఎప్పటి నుంచి ప్రియుడు? పుట్టినప్పటి నుంచి ప్రియుడు. ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి ప్రియుడు. ఎందుకంటే సొలొమోను పుట్టినప్పటి నుండి పవిత్రంగా జీవించినాడు. ఎట్లా జీవించినాడు? పవిత్రంగా జీవించినాడు. దేవుడు ఇష్టడుగా జీవించినాడు, పవిత్రంగా జీవించినాడు. అందుకే దేవుడు పుట్టినప్పుడు పంపించాడు వర్తమానం. ఎది మరి నాతాను ఇది చెప్పు, ఈ పుట్టినటువంటి ఈ బిడ్డ యెహోవా ప్రియుడు. ఎందుకంటే యెహోవా ప్రియుడు అంటే దావీదుకు అర్థం కాదు. ఏంటి యెహోవా ప్రియుడు అని దేవుడు వర్తమానం పంపించాడు. ప్రార్థన చేశాడు దావీదు, ప్రభా ఎంతో మంది కొడుకులు పుట్టారు నాకు, వాళ్ళ అప్పుడు ఎప్పుడు ఏ ప్రవక్త పంపించలేదు, ఇప్పుడు ఈ పుట్టినప్పుడు ఎందుకు పంపించాడు ప్రవక్తని? పేరు కూడా పెట్టండి ఎందుకు అని చెప్పి. ఈయన ఎట్లాంటి ప్రియుడు? ఎట్లాంటి ప్రియుడు అంటే దేవుడు చెప్పాడు, దావీదు నీ తర్వాత ఈ యొక్క 12 గోత్రాలు లేనటువంటి మా బహు ప్రియమైనటువంటి, నేను శుభం చేయబోయేటువంటి, మేలు చేసేటువంటి, హెచ్చించబోయేటువంటి ఇశ్రాయేలు యొక్క మీ తర్వాత రాజు ఈయనే అని దేవుడు బయటపరుస్తూ. అందుకే దావీదు బెత్షెబాకి మోహపూరితమైన ప్రేమతో వాగ్దానం చేయలేదు, కానీ దేవుడు బయటపరిచినటువంటి దర్శనానుసారమైన ప్రేమతో దావీదు బెత్షెబాకి వాగ్దానం చేస్తాడు. ఏమని వాగ్దానం చేస్తాడంటే, నా తర్వాత 12 గోత్రాలు లేనటువంటి రాజు ఎవరు? సొలొమోను. మీరు అనుకోవచ్చు సొలొమోను కూతురు బెత్షెబా కొడుకుని రాజ్యం చేశాడంటే మోహపూరితమైన ప్రేమతో చేసి అనుకుంటున్నారు. తప్పు. దర్శనానుసారమైన ప్రేమతో బెత్షెబాకి ఏం చేశాడు? దేవుడు దావీదు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు సార్?
నా తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాలు ఏలేటువంటి రాజు ఎవరు? ఈ సొలొమోనే. కాబట్టి చూస్తాను. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలు మీ ఆలోచన మీ తలుపును బట్టి బతకాలా, దేవుని తలుపును బట్టి బతకాలా? ఎవరి తలుపును బట్టి బతకాలి సిస్టర్స్? బ్రదర్స్, ఎవరి తలుపు? దేవుని తలుపులకు రావాలి. వారు ఏమవ్వాలా? దేవునికి ఇష్టలుగా మార్చబడాలి, దేవునికి ప్రియులుగా మార్చబడాలి. వారు దేవుని ప్రియులుగా దేవునికి ఇష్టలుగా మార్చబడాలి అంటే వారు దేవుని యొక్క విశ్వాసం ఉంచాలి. అందుకోసం మీరు ఏం చేయాలంటే రేపు మొదటి జాబులు వేసి ప్రార్థన చేయాలి, వ్యక్తిగత కుటుంబంగా ప్రార్థన చేయాలి, సంఘంగా ప్రార్థన చేయాలి. అది మాత్రమే కాదు, మరి దేవుని మందసం దగ్గర మీ పిల్లల గురించి ప్రార్థన చేయాలి. ఇది చాలా చిన్న ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇందులో ఈ విధమైనటువంటి కుమారుడుగా మరి ప్రణయతేజ్ ఉండాలని, ప్రణయతేజ్ మాత్రమే కాదు మనం అందరం కూడా ఉండాలని మరి దేవుని దాసులను ఆశపడతాను. ప్రార్థన చేస్తాం. కేకలు తెచ్చరా లేదా? ప్రార్థన చేస్తాం. దయచేసి ఒక సహోదరుడు మరి ఎప్పుడు నుంచి వచ్చిన సహోదరుడు ప్రార్థన చేయండి. బాబు భవిష్యత్తు దేవుడు ఘనంగా ఉంచినట్లు ఒకరు ప్రార్థన చేయండి. ఎప్పుడు నుంచి వచ్చిన సంగతులు ఒకరు ప్రార్థన చేయండి. కాబట్టి మానసాన్ని జ్ఞాపకం తీసుకొని శ్రేష్టమైనటువంటి మంచి కుమారుని బట్టి ప్రణయతేజను బట్టి తెలుస్తాను. ప్రణయతేజ విషయంలో మీ తలపులంత ఉన్నతమైనగా మీరు ప్రభాతండి. ప్రభాతాన్ని ప్రతి సంవత్సరం దయాకరట్టుగా నిర్వహించి ఇంతవరకు కాపాడుతూ వచ్చినాడు. వందనాలు. తల్లిదండ్రుల తర్వాత వారంగా ప్రణయతేజం ప్రభాతాన్ని మీ ఉద్దేశానుసారంగా మీ చిత్తానుసారంగా తీర్చుట కొరకై తల్లిదండ్రులను సిద్ధపరుస్తున్న అవసరం లేదు. తల్లిదండ్రులే కాదు చేరవచ్చిన వారందరూ కూడా వారి పిల్లలు ఏ విధంగా పెంచాలి ప్రభువులు ప్రభాతాన్ని మరి సొలొమోను దావీదు ఏ విధంగా పెంచారు, ఏ విధంగా ఎదిత్యాన్ని పెట్టబడుతూ వచ్చింది. యెహోవాకు ప్రియుడుగా ఉన్నాడు. అలాగే ప్రభావ తనైతే మీకు ప్రియుడుగా ఉన్నాడు. రానుగా నా మహిమార్గమే జీవించున్నారు. ప్రభాతాన్ని శ్రేష్టమైన చక్కని భవిష్యత్తు ఆ బిడ్డను మీరు అనుగ్రహించి దేవుడుగా నమ్మచ్చు. ప్రభాతాన్ని ఆ బిడ్డ ఇంకా నేను భయభక్తులతో నేను విశ్వాసంతో నిలుపుతున్నాను. ఈ సేవ ప్రారంభమైన ఒక చక్కని మంచి ఉదయం మొక్కలనే పెరుగునట్లు బిడ్డను సిద్ధపరుస్తున్నారు. తల్లిదండ్రులను బట్టి కుమార్తెను బట్టి ప్రభాతాన్ని ప్రణయతేజం బట్టి ఇంకా వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. చేరవచ్చి వారందరిని బట్టి స్తోత్రిస్తున్నాను. దాన్ని తగ్గించుకుంటుంది ఘనమైన హెచ్చించి పూజిస్తుంది. మాకు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్ఠమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. సాయంకాల సమయంలో ప్రభావం ప్రార్థన మందిరంలో రీతిలో చేరాలకు పిలిచినందుకు స్తోత్రాలు. సంఘం పట్ల కూడా మీరు జరిగిస్తొచ్చిన కాలాన్ని బట్టి స్తోత్రాలు. దాని తండ్రి మీకు ఏర్పాటు తండ్రి మమ్మల్ని ఇక్కడ చేర్చి తండ్రి మీరు చిన్న లేఖనాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విమోచించబడిన వాళ్ళు చేర్చినందుకు కూడా మరొకసారి చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభావ మరి సమయంలో మరి బర్త్డే సందర్భంగా తండ్రి చిన్నవాడి పక్షాన ప్రభావ మీరు ఇచ్చిన వాక్య భగవంతుడి కొరకే స్తోత్రాలు. ప్రభావ మరి విద్యా అనుభవంలో మరి ఈ బిడ్డ నాకు ప్రియుడుగా ఉంటాడని మీరు మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. అవును
ప్రభా ఎదిద్యా నీకు ప్రియుడు, సొలొమోను నీకు ప్రియుడు, తండ్రి బెన్యామీను కూడా నీకు ప్రియుడే ప్రభా. నీ జడిదగ్గ కుమారుడు కూడా నీకు ప్రియుడే కనుక తండ్రి నాన్న మరి ప్రియమైన పిల్లలు తిమోతి అని పౌలు కూడా చెప్పడానికి వచ్చినాడు. నిరాశను ద్వారా మీరు మాట్లాడడం లేఖన భాగాలు అని వారి ప్రారంభించినటువంటి అంతస్తులు అన్నప్పటికీ కూడా ప్రభా తన లేఖనాన్ని గ్రహించి ప్రభా మరి అభిడనానికి పెంచుటకు మీ ఉన్నతమైన ఉద్దేశంలోనికి తలంపులు ప్రణాళికలోనికి నడిపించగలందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మంటి ఘటములైన నా మాటలు కూడా మరి మీ యొక్క తలంపులు భూమి ఆకాశం కంటే ఉన్నతమైనవని సెలవిచ్చినారు కనుక తండ్రి మీ యొక్క వాగ్దాన నిబంధనలు స్థిరపరుచుకొని మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. సాయం చేయండి. నా తలంపులు మీ తలంపులు వంటి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటి కావు సెలవిచ్చినాను. దేవ మా తలంపు కాదు, మీ తలంపులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సహాయం చేసి వేడుకొచ్చిన రాబో కాలంలో మరి సమాధానకరమైన ఉద్దేశాలు కానీ హానికరమైన లేవని సెలవిచ్చినాం. కొన్ని వాగ్దానం కొరకేస్తూ మీ స్వరమును బట్టి మీకు వందనాలు. ఇదిగో నా గొర్రెలు నా స్వరం మీద నీ లేఖనం సెలవిస్తుంది. మీ స్వరాన్ని నాకు వినింపజేశారు ప్రభావంతో నన్ను మమ్మలను సంఘాన్ని ప్రత్యేకంగా భద్ర జరిగించుకుంటున్నటువంటి బిడ్డ జీవితంలో వారి కుటుంబ జీవితంలో తల్లిదండ్రుల జీవితంలో మీరే స్థిరపరుచుకోమని ప్రార్థిస్తూ వారి సంతోషంలో మాకు అనుగ్రహించిన పాల్గొని స్థుతిస్తూ ప్రభా మీ ఇంట్లో స్థుతించడానికి ఆరాధించడానికి వారికి ఇచ్చినటువంటి మరి మంచి తరం కొరకే మేము నామాన్ని పరుస్తూ ఇట్లు ప్రభావ మీ దైవ వర్తిని ద్వారా జ్ఞాపకం చేసుకునేది కొంచెం దేవ మేము కూడా రాగలిగినాము క్షేమం నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో దేవాలయ రీతిగా ఇంకా స్థలంలో నాగేశ్వరం చేస్తున్న పరిచయం కూడా జ్ఞాపకం చేసుకోండి. మందిరం పక్షాన్ని మీరు గొప్ప కార్యాలు జరిగించమని వేడుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించడి వేడుకొచ్చున్నాం తండ్రి. మేమేమవుతామో మా తల్లిదండ్రులు ఇంపుతున్నాడు వారికి ఊరికి తెలియదు. సొలొమోను జ్ఞాని కుమారుడు ఏమవుతుందో తెలియదు. యోహాను కుమారుడు యోహాను కూర్చున్నప్పుడు ఈ బిడ్డ ఏమవునో అనుకున్నారు. అది మా భవిష్యత్తులో మీ చేతుల్లో ఉన్నాయి. అయితే మరి తల్లిదండ్రుల తలంపుల కంటే మనం ప్రేమించిన తలంపుల కంటే మీ తలంపులు చాలా ఉన్నతమైనవి, సమాధానకరమైనవి. ఆకాశంలో భూమికి ఆకాశంలో ఎత్తుగా ఉన్నదాన్ని ఎత్తైనదని మీరు మాట్లాడవచ్చు. ప్రభా కీర్తనకారుడు నీ తలంపులు అంత గొప్పవి నేను శుద్ధిస్తారు చెప్పారు. అందుకే నేను తల్లి మరి ప్రణయ తేజం బట్టి నేను శుద్ధిస్తున్నాను. జయ కుమార్ మానస అని ప్రేమించిన కుమారుని బట్టి నేను శుద్ధిస్తున్నాను. అదేవిధంగా పాపను బట్టి మహితాన్ని బట్టి వెళ్తున్నాను. ప్రభా పిల్లల్ని దీవించండి, కుటుంబాన్ని ఆశ్రయించండి. కుటుంబం మహిళలు కలిగిన తలంపులు దేశాలు గురువాన్ని చేస్తాము. ఎట్లా దేవుని దేశాలకు రావాలో మీరు బయలుపరుచుకుంటారు. ఏ విధంగా రాగలమో మీరు తెలియజేసుకోవచ్చు. ఆ విధంగా వారి కుటుంబం దేవుడు దేశంలోకి రాగలుగుతారు. అటు వారి అనేకులకు ఆశీర్వాదకరములకు సొలొమోను వలె ఏం సంతరిస్తున్నారు వలె ఆదాము వలె దావీదు వలె ఆశీర్వాదకరము సహాయం ప్రార్థన చేస్తున్నాం. నేరిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రణయ పక్షంగా మరి విశేషంగా ప్రార్థిస్తున్నాం. సొలొమోను వంటి ద్వితీయ సంతానంగా మీరు ఉంచండి. దావీదు సంతానం ఉంచండి. దేవుని ఇష్టడుగా దేవుని ప్రేమైన వాడగా దేవుని ద్వారా శుభం అలాగే పొందినటువంటి వాడగా మేలు పొందిన వాడగా మీకు క్షేమం వేడుకుంటున్నాం. దాని సంతానం ప్రభావ దేవుని సేవించే సంతానంగా సంవత్సరంలో దయచేయడం దయచేసినందుకు మీకు వందనాలు తెలుస్తూ ఆ బిడ్డ కొరకే ఘనమైన శ్రేష్టమైన తల వంటి పరివాడు ఉండేటువంటి భవిష్యత్తు కోరుకుంటుంది. దాన్ని కలిసి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో యుద్ధపడని ప్రతి ఒక్కరు హృదయంలో నీరు పెట్టుకోలేక చేయండి. ప్రతి ఒక్కరు వారి కొరకు వారి కుటుంబం కొరకు వారి పిల్లల కొరకు ఇటువంటి దేవుడు ఉన్నత దేశంలో కూర్చుడికై ఇంకా విశ్వసించని వారు ఎవరైనా ఉంటారు గృహంలో పిల్లలు కానీ పిల్లలు కానీ దేవుని విశ్వాసం వచ్చినట్లు రేపు మొదటి జామున లేచి
నీళ్లు కుమరించినట్టు హృదయం కుమరించుకునేవారు. మరి కుటుంబ ప్రార్థనలు దేవుని స్థితిలో నీ బల చుట్టూ నీళ్లు కుమరించినట్టు హృదయం కుమరించుకునేటువంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభువు మహిమ కలిగిన పరిశుద్ధ నామములో ప్రణయ ఆశీర్వాదములకు, సంతోషములకు, మేలుకు, సమాధానములకు, జీవములకు మరి సూచనగా మరి మాత్రమే అటువంటి మరి మేలుకరమైనటువంటి బిడ్డగా బిడ్డ కూడా అటువంటి సహాయం చేయమని వేడుకుంటూ వీళ్ళని ఆశ్రదించుకొని ఎవరి కాడి కింద తీసుకుంటామని వేడుకుంటూ మన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వచ్చిన వారందరి బట్టి కొన్ని ఆశ్రయించు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వ్యాధి గల వారు నేను మీ రాష్ట్రాలకు రాగలిగిన స్థానిక వాయిస్ వేసుకుని రాష్ట్రంలో రాష్ట్రాన్ని విజయం బట్టి స్థానిక సంఘాన్ని బట్టి తీసుకుంటాం. అసంపూర్ణంగా ఈ మందిరం ఇంకా పూర్తి చేసుకున్నట్లు ప్రతి అవసరం మీకు తీర్చుకుని వారి హస్తాలు బలపరచుకుని పెట్టుకుంది మన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకంటే అధ్యక్షులను నడిపించడానికి మన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి వదలము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ ప్రస్తుతాన్ని సంవత్సరమే డైరెక్ట్ అనుగ్రహించినట్టు మన యేసుక్రీస్తు వారి కృప ఆ బిడ్డ దేవుని ఇష్టడు గాను దేవుని ప్రియుడు గాను మరి దావీదు కుమారుడైన సొలొమోను తల్లి తండ్రి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తల్లి ప్రియమైనటువంటి వాడుగా విశ్వాసంగా నిష్ఠుడుగా మార్చబడి అది తన జీవితకాలం అంతట్లో దేవుని ద్వారా మేలును ఆశీర్వాదములు అటు దేవుడి ద్వారా తలవగా చేయబడి పైవాడుగా చేయబడి దేవుడి ద్వారా హెచ్చించబడే వాడిగా ఉండే నిమిత్తమైన ఆ రక్షణార్థులైనా తలగా చేయవాడైనా పైవాడుగా చేయవాడైనా శుభం చేయవాడైనటువంటి జీవాధిపతి అయిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని కృప ప్రణయం చేసి ఇక్కడ చేరిన వారికి తోడైండి నడిపించును గాక. దయచేసి గమనించండి. పుట్టినరోజు సందర్భంగా సంఘమందరికీ విందు ఏర్పాటు చేయబడినది. విందులో అందరూ పాల్పొప్పులు పొందవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.